ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణ నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు. ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి మాటలు, చేష్టలు, చర్యలు చూస్తూ ఉంటే ప్రతిపక్షాలను అణిచివేయడం మీద ఉన్న శ్రద్ధ పగుళ్ళు పెట్టిన పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం మీద నీకు లేదు. ఇలా రాష్ట్రంలో కొన్ని చోట్ల మేము చూస్తూ ఉన్నాం, పత్తి విత్తనాలు పెట్టారు, నీళ్లు లేక పాపం వర్షాలు పడక బిందెలతో నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు. నీళ్లు మోసి బిందెలతో మొక్కకు చిలకరిస్తూ దాన్ని కాపాడుకోవడానికి రైతులు తల్లడిల్లుతున్నా నీకు చీమ గుట్టినట్టు లేకపోయా. ఇవాళ తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. లాస్ట్ టైం కూడా నేను ఆయన అబద్ధాలు ఎట్లా మాట్లాడిండో ఒక్కటొక్కటిగా స్క్రీన్ మీద పెట్టి చూపించాను. నిన్న మళ్ళీ అవే పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. నంబర్ 1, మేడిగడ్డ మీద తప్పుడు ప్రచారం. మొన్న ఏమన్నాడు మీరే చూసిండ్రు. అరే నల్లల నీళ్లు ఉంటాయి కదా, నల్ల తిప్పితే కదా బిందెల నీళ్లు పట్టుకుంటాం, చెంబుల నీళ్లు పట్టుకుంటాం. రాష్ట్రంలో ఎలినినో వచ్చింది, కరువు వచ్చింది, వాననే పడతలేవు, నీళ్ళే లేవు, యాడికెళ్ళి ఎత్తాలన్నాయా అని మాట్లాడింది. మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించిన, ఇక చూడు భయ్ నిన్న 1,20,000 పోయినాయి, ఇప్పుడు ఈ నిమిషానికి 88,000 పోతున్నాయని నేను మొన్న మీకు మీడియా సమావేశంలో లైవ్ టెలికాస్ట్లో పెట్టి చూపించిన. కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా అక్కడ నిలబడి గలగల బారుతున్న గోదావరి జలాలను కేటీఆర్ గారు మీడియా సమక్షంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆ రోజు చూపించడం జరిగింది. దాంతో నాలుక గరుచుకొని నిన్న మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నిన్నేమంటాడు, లే నీళ్ళు ఉన్నాయి కానీ ఎన్డీఎస్ఏ చెప్పేదాకా ఎత్తము అని కొత్త కథ పెడతాడు. ఇంకో మాట ఏమంటాడు ముఖ్యమంత్రి గారు అంటే, నిన్న మీరు చూసింటారు, మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నేపల్లి దగ్గర నీటిని ఎట్లా ఎత్తుతావు అని మాట్లాడతాడు. నాకు జాలి కలుగుతుంది నేను చూస్తుంటే. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న. 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసినాక కూడా విషయ పరిజ్ఞానం పెంచుకోలే, బూతులు తప్ప నీకు విషయ పరిజ్ఞానం పెరగలే. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మైక్ తీసుకొని మధ్యలో రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడంగానే, అఫ్కోర్స్ ఫ్రీ ఫ్లోలో కూడా కన్నేపల్లి మోటార్లు ఎత్తుతాం, కన్నేపల్లి మోటార్లు స్టార్ట్ చేస్తాం, నీళ్ళు ఎత్తుతాం, కానీ మరి మీద అన్నారం సుందిల గేట్లు ముయ్యాలి కదా అని ఆయన సరి చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు విషయం సింపుల్.
93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది, మోటార్లు ఒత్తు నీళ్ళు వస్తాయి బయట. ఈ విషయాన్ని నేను కాదు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చాలా స్పష్టంగా తమ లేఖలో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్న పరిస్థితుల్లో వరద నీటి మట్టం సుమారు 97.5 మీటర్లు. ఈ హెడ్ ఆధారంగా కన్నేపల్లి పంప్ హౌజు రోజుకు 3 టీఎంసీల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ లెటర్ చదివినాకనన్నా సోయి రావాలి కదా నీకు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన సోయి అన్న నీకు రాకపోయి. నంబర్ 2, ఒక ప్రముఖ దినపత్రికలో మొన్న ఒక వార్త వచ్చింది. పంప్ వాటర్ ఫ్రమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఇందులో చాలా స్పష్టంగా ఏ సీనియర్ అఫీషియల్ వెల్ వర్స్డ్ ఇన్ ద ఇష్యూస్ రిలేటింగ్ టు మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజెస్ said instead of waiting for full repairs, the government could adopt a simple temporary solution. All it requires is construction of a copper dam in upstream. They can store and regulate flows and water can easily be pumped from Medigadda to Annaram to Sundilla to Ellampalli. As envisaged in KLIS system, the official said, since Kaleshwaram barrages are a politically loaded issue, it is doubtful if the government would even consider such an idea. In a year like this, any water that can be used is pure gold, pure gold. The best part of the solution is the copper dam. ఇట్లా చాలా విషయాలు చెప్పినాడు. అంటే ఈ కరువు పరిస్థితుల్లో ఎలినినో సంవత్సరంలో చుక్క చుక్క నీళ్లు కూడా బంగారం కంటే విలువైనటువంటిది. నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది అని ఒక ఉన్నత అధికారి స్పష్టంగా చెప్పారు అని ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. ఓకే, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తవచ్చని స్పష్టంగా రాసినారు. నేను మొన్న కూడా చెప్పిన మీకు, తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నీళ్ళు ఎత్తొచ్చు అని అఫీషియల్గా లేఖ రాసింది. ఆ లేఖను బయట పెట్టండి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, ప్రస్తుత ఇంజనీర్లు తెలంగాణ